హాయ్ అండి, అందరూ ఎలాగున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు కొబ్బరికాయ దొండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో నేనైతే చూపిస్తాను. ముందుగా నేను చూపిస్తున్నట్టు కొబ్బరికాయని సన్నంగా ముక్కల కింద అయితే కోసుకోండి. ముక్కలు బాగా లావుగా కోసుకుంటే మగ్గవండి, సన్నంగా కోసుకుని ఉంచుకోవాలి. అలా అన్ని ముక్కలు కోసుకున్న తర్వాత చూసారు కదా, ఈ విధంగా అన్నీ కోసుకోవాలి. తర్వాత దొండకాయల్ని కూడా చీరికల కింద కట్ చేసుకుని పెట్టుకోండి. ఈ సైజులో ఉండేటట్టు చూసుకోండి. స్టవ్ వెలిగించి ఒక కడాయి కానీ లేకపోతే నేను చూపించడానికైనా పెట్టుకోండి. దాంట్లోకి మీకు సరిపడా ఆయిల్ని అయితే యాడ్ చేసుకోండి. నేనైతే 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేసాను. 1 స్పూన్ పచ్చెనగపప్పు, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసుకుని అలాగే ఎల్లుల్లిపాయ వేసుకుని బాగా కలుపుకోండి. దొండకాయ ముక్కల్ని ఈ సైజులో కట్ చేసిన కొబ్బరికాయని మిక్సీ పట్టుకోవాలి. ఇందాక ముక్కలు కోసుకున్నాయి మిక్సీ పట్టుకుని ఉంచుకోండి. తరువాత దీంట్లోకి దొండకాయ ముక్క యాడ్ చేసుకోండి. అన్నీ దొండకాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి. ఒకసారి మొత్తం తాలింపు దొండకాయ ముక్కలు మొత్తం కలిసేటట్టు కలుపుకోండి. ఒకసారి దాంట్లోకి మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి పొడిని యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేయండి. దీంట్లోకి పసుపు యాడ్ చేయండి. కలర్ బాగా వస్తుంది అండ్ అలాగే బాగుంటుంది కూడా టేస్ట్. పసుపు వేసిన తర్వాత బాగా మిక్స్ చేసేయండి. దాంట్లోకి 2 స్పూన్స్ సాల్ట్ అయితే యాడ్ చేసేయండి. తర్వాత బాగా మిక్స్ చేయండి. గరిటెకున్న తీసేసి కోస్ చేయండి. టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి బాగా మిక్స్ చేయండి. అంతే, చాలా సింపుల్గా ఫ్రై ప్రిపేర్ అవుతుంది.